గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. అందరం గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, మరొకసారి గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, ఆడినావు, ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. పాడనా నీ కీర్తన, పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు రక్షణ సువార్త వ్యాప్తి కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకే వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తుండగా ప్రభువా, ఎవరికైతే నీ రక్షణ సువార్త అందలేదో ఈ లోకంలో ఏ ఒక్కరు నశించుట నీ చిత్తము కాదు ప్రభువా. ప్రతి ఒక్క పట్టణమునకు, దేశమునకు, గ్రామమునకు ప్రభువా, ప్రతి జీవికి నీ రక్షణ సువార్త అందే కృపను దయచేయండి. ఆ సర్వసత్యము వారు తెలుసుకుని నీ యొక్క జీవపు వెలుగులోనికి వారు వచ్చి ప్రభువా, నీ నామాన్ని స్తుతించి మహిమపరిచి ఘనపరిచే విధముగా నీ సువార్తను వ్యాప్తిపరచండి. అనేకులను ప్రభువా నీ సువార్త విస్తరణ కొరకు వాడుకొనండి. పరిచర్యలో సువార్త వ్యాప్తి కొరకు నూతన ద్వారములు తెరవండి ప్రభువా. ఏ ఏ ప్రదేశాల్లో నీ సువార్త ఇంకా వెళ్ళలేదో ప్రభువా, అక్కడికి వెళ్ళుటకు తండ్రి ఈ కాలము, ఈ సమయమును బట్టి ఎలాగూ నీ సువార్త ప్రకటించబడాలో, విస్తరించాలో, వ్యాప్తి చెందాలో ప్రభువా, నీ కృపను బట్టి మీరే నూతన ద్వారములు తెరవండి. అనేకులు ఆ రక్షణ సువార్తను అంగీకరించి నీ నామాన్ని మహిమపరిచే కృపను దయచేయండి. ఆ సువార్త ఎక్కడెక్కడైతే ప్రకటించబడుతుందో ప్రభువా, అక్కడ ఉన్న ఆ సువార్తను వింటున్న ప్రతి ఒక్కరు తండ్రి, వారి రాతి హృదయములను మాంసపు హృదయములుగా మార్చివేయండి. వారి అనారోగ్యములను స్వస్థపరచండి. వారి బలహీనతలను తొలగించి వేయండి ప్రభువా. వారి మనస్సులను నూతనపరచండి. ఎంతమంది అయితే ప్రభువా ఇంకా పాపపు జీవితములో ఉన్నారో తండ్రి, వారి హృదయములను మార్చి
నీ కొరకు నీతిగా జీవించే కృపను దయచేయండి. నీ సువార్తను వారు వినుచుండగా నీ ప్రత్యక్షత ప్రభువా వారి జీవితంలో పనిచేస్తూ అనేక అద్భుతములు చేయులాగున, అనేక ఆత్మలు రక్షించబడులాగున నీ కృపను చూపించండి. అనేకుల్ని లేవనెత్తండి ప్రభువా. ఏ విధములుగా అయితే సువార్త ప్రకటించబడాలో ఈ సమయమును బట్టి ప్రభువా ప్రతి విషయములో తండ్రి మీరు ఆ సువార్తను వ్యాప్తి చెందించి ప్రతి ప్రదేశానికి ప్రభువా, ప్రతి జీవికి తండ్రి దానిని తీసుకుని వెళ్ళండి. యేసు నామంలో ప్రార్థిస్తుండగా నీ కృపని బట్టి ఆ రక్షణ సువార్తని ప్రత్యక్షతలను ప్రభువా అనేకులకు, ప్రతి ప్రాంతమునకు, ప్రతి ప్రదేశమునకు, భూదిగంతముల వరకు తండ్రి దానిని తీసుకుని వెళ్ళి ఏ ఒక్కరూ నశించకుండా అనేక ఆత్మలను రక్షించే కృపను దయచేసినందుకు, మీరు అనేక ఆత్మలను రక్షించట కృప చూపించినందుకు, ఆ ఆత్మల పంటలో ప్రభువా అనేకులను పాలుభాగస్తులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నీ నామమునకే మహిమ ఘనత కలుగునుగాక అంటూ నజరేయుడైన సర్వశక్తిగల యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.